సార్ నమస్తే అండి. నిన్న అసెంబ్లీ సాక్షిగా బీసీలకి 33.3% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకుంటా ఉన్నారు. అసలు ఏ విధంగా అనిపిస్తుంది ఒక బీసీ నేతగా మీకు? తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు వ్యవస్థాపకులు ఆనాడు రామారావు గారు 20% రిజర్వేషన్ని మొట్టమొదటిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం, ఆనాటి ఎన్టీ రామారావు గారు. తరువాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 34% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది. 2019లో బీసీలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చిన వెంటనే 24% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తేవడం వల్ల 16,462 మంది బీసీ సోదరులు ప్రత్యక్షంగా పరోక్షంగా సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మున్సిపల్ మేయర్లుగా అనేక రకాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి బీసీలకు జరిగింది. ఈరోజు బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 18వ తారీఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా పార్టీలకు అతీతంగా బీసీలంతా హర్షధ్వానాలు తెలియజేస్తున్నారు. ఈ ఆగస్టు నెలలో ఒక ప్రత్యేకత ఉంది. ఆగస్టు నెల 7వ తారీఖు 1990లో విపి సింగ్ గారు పార్లమెంట్ చేసి 27% విద్యా ఉద్యోగాల విషయాల్లో ఓబీసీలకు కల్పిస్తున్నామన్నారు. ఆగస్టు 25వ తారీఖు దానికి ఆద్యుడైనటువంటి బీపీ మండల్ గారి పుట్టినరోజు. ఆగస్టు 18వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఇది బీసీలకి తెలుగుదేశం పార్టీ వెన్నుముక, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని మరొక్కసారి రుజువైందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసినేని భవన్లో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారి నాయకత్వంలో ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంఘాల నాయకులంతా కూడా, చైర్మన్లు, బీసీ నాయకులు, పార్టీ నాయకులు అందరూ వచ్చి పాలాభిషేకం చేసి వారికి హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ బీసీలని మొదటి నుంచి కూడా వెన్నుపోటు పొడిచిందే కూటమి ప్రభుత్వం, టీడీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద కూడా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి అని చెప్పేసి వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఎందరూ సమర్థిస్తారు ఈ వ్యాఖ్యలు? ఇవాళ బీసీలు మీరు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతనుందా? 34% రిజర్వేషన్లు ఉన్నటువంటి పరిస్థితి నుండి 24%కి తీసుకొచ్చింది ఎవరు? 16,462 మంది స్థానిక సంస్థల్లో బీసీలు నష్టపోయారా లేదా? అది మీ వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల. ఇవాళ 24% ఇచ్చినటువంటి మీరు గొప్ప, 34% అమలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ గొప్ప. ఈ ఒక్క ప్రశ్నకి వాళ్ళని సమాధానం చెప్పుకోమనండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు బీసీల పక్షపాతో, ఎవరు బీసీలకి టైంలో అన్యాయం జరిగిందో కూడా వాళ్ళే సమాధానం చెప్తారు. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీసీలని మళ్ళీ మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఈ 33% రిజర్వేషన్ అనేది అసెంబ్లీలో ప్రకటించారని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అసలు రిజర్వేషన్లు తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. మీరు అధికారంలోకి రాకముందు అమల్లో ఉంది కూడా 34%. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చాం. మీరు తీసేసిన దాన్ని మళ్ళీ ఈరోజు చట్టం చేశాం. మాట్లాడే రైట్ మీకు ఎక్కడుంది? బీసీల ద్రోహి వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రోజు 24% ఇచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీలోని బీసీ నాయకులు గలం ఏమైంది? ఎందుకు మీ నాయకుడిని నిలదీయలేదు? మా జాతికి అన్యాయం జరుగుతుందని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు తెలుగుదేశం పార్టీ 34% రిజర్వేషన్ని స్థానిక సంస్థలు ఎలక్షన్ ముందు కాక ఎలక్షన్లు అయ్యాక తెస్తారా? మాట్లాడేదానికి అర్థం ఉందా? కాబట్టి వాళ్ళ మాటల్ని ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పార్టీలో ఉన్న బీసీలు కూడా అసహించుకునేటువంటి పరిస్థితి మొదలైంది. వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారు ఈ స్థానిక సంస్థల్లో. మొదటి నుంచి కూడా టీడీపీ ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పటి నుంచి కూడా స్టిల్ ఈ రోజుకి బీసీలకి పెద్దపేట వేశారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అసలు రాజకీయంగా బీసీలను అనగదొక్కిందే టీడీపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు టీడీపీ ఎంతవరకు బీసీలని ప్రోత్సహించింది, రాజకీయ పదవులు ఎంతవరకు వీళ్ళకి చెందే విధంగా ముందుకెళ్ళింది అంటారండి? అసలు మీరు ఆ రోజు స్పీకర్గా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఒక విద్యావంతుడు, ఫ్రెష్గా ఉన్న వ్యక్తిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆయన వివిధ హోదాల్లో ఎంత స్థాయికి తీసుకెళ్ళిందో అంత స్థాయికి తీసుకెళ్ళింది. ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక బీసీ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు ఒక బీసీ. ఆ రోజు టీటీడీ చైర్మన్ ఇచ్చింది బీసీ నాయకులకి. మీరు టీటీడీ చైర్మన్ ఎవరికి ఇచ్చారు ఆ రోజు?
ఎన్నిసార్లు ఇచ్చేశారు? మీరు ప్రధానమైనటువంటి భూమికల్లో వైస్ ఛాన్సలర్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. మీరు ఆ ఎన్ని యూనివర్సిటీలకు బీసీలను ఇచ్చారు మీరు? సో మీరు అధికారాన్ని దుర్వినియోగం కోసమే తప్ప అధికారాన్ని వికేంద్రీకరణ చేసి బీసీలకి అవకాశం కల్పించింది శూన్యం. మీరు మాట్లాడేటువంటి హక్కు లేదు. మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీ ఈరోజు మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. 34% రిజర్వేషన్ కల్పించి బీసీల మన్ననలు పొందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ.